చాలామంది ఆత్మీయంగా నడవడం కంటే ఎక్కువగా లోక సంబంధంగా పరిగెత్తడం ప్రారంభించారు. ఈ రోజున మనం అందరం కూడా నీతిమంతులము అనుకొని భ్రమపడుతూ, పరిశుద్ధులం అని భ్రమపడుతూ మన జీవితాన్ని కొనసాగించుకుంటున్న క్రమంలో మనం ఉన్నాం. ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు లోకానికి ఎలా ఉండాలి, మీరు లోకంలో ఏమై ఉండాలి, మీరు లోకానికి మీరు ఏమి చెప్పాలి, మీ ఈ లోకంలో మీరు చేయవలసిన పని ఏంటి, ఈ లోకంలో మీకు ఇచ్చిన బాధ్యత ఏంటి అని మనం ఆలోచన చేస్తే, బైబిల్ గ్రంథంలో చాలాసార్లు ఒక క్రైస్తవునిగా నువ్వు బ్రతుకుతున్నావంటే చాలాసార్లు హెచ్చరిస్తూ మన జీవితాన్ని కొనసాగిస్తుంది బైబిల్ గ్రంథం. ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈరోజు నా దేవుడు నా మనస్సులో పెట్టిన మాట, ఈ లోకానికి మనం వేరుగా ఉండాలి. అనగా ఈ లోకానికి మనం ఉప్పుగా ఉండాలి. ఉప్పు ఏం చేస్తుంది అనంటే, అది కనబడదు. ఒక కూరలో వేస్తే అది కనబడదు. ఈ రోజున మనం కనబడని అంటే ఆత్మీయులుగా నీవు మనుషులకు కనబడాల్సిన అవసరం లేదు, కానీ దేవునికి కనబడితే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఈ లోకంలో ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు నిన్ను ఆదరించినా ఆదరించకపోయినా, నా దేవుడు నిన్ను బలపరిచే దేవుడు, ఆయన నిన్ను స్థిరపరిచే దేవుడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, నా వారు చూస్తారు, నా బంధువులు చూస్తారు, నా స్నేహితులు చూస్తారు, నా రక్త సంబంధికులు చూస్తారు, మా బావగారు చూస్తారు, మా మరదల గారు చూస్తారు అని నువ్వు భ్రమపడుతున్నావు. కానీ ఇదిగో వారు నీ కష్టంలో కానీ, వ్యాధులు కానీ, బాధలు కానీ, సమస్యల్లో కానీ, ఇబ్బందుల్లో కానీ ఎక్కడ కూడా వారు కనబడరు. ఇదిగో నీవు బాధల్లో ఉన్నప్పుడు, నీకు సమస్యల్లో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, జగజారిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు నీ పక్షాన నిలబడగలిగిన వాడు ఎవరో తెలుసా? నేను ప్రకటిస్తున్న నజరేయుడు అనే యేసు. కాబట్టి ఈ రోజున మనం లోకానికి వేరుగా ఉంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదించే దేవుడు. లోకానికి మనం సపరేట్గా ఉండాలి. కొరింథీ సంఘం గురించి కూడా పౌలు గారు అదే మాట్లాడుతూ ఉంటారు. కొరింథీ సంఘమా, మీరు ఆత్మీయంగా చాలా బాగున్నారు, మీరు ఆత్మీయతలో చాలా క్రమంగా ఉన్నారు, కానీ మీ ఆలోచనలో కానీ, మీ తలంపుల్లో కానీ ఇదిగో లోక సంబంధమైన ప్రభావం సంఘంలోకి వస్తుందని ఆయన బాధపడ్డాడు. ఈ రోజున నీవు బాధపడవలసింది ఏంటంటే, నీవు క్రైస్తవురాలువే బాగానే ఉంది, పాటలు పాడుతున్నావు బాగానే ఉంది, వాక్యం వింటున్నావు బాగానే ఉంది, కానీ నీవు లోక సంబంధమైన అలవాట్ల ద్వారా, లోక సంబంధమైన కార్యాలు నీవు నీ జీవితంలో జరిగిస్తున్నావు అనేది ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తే దేవుడు ఖచ్చితంగా మన మనస్సుని, మన స్థితిని, మన ఆలోచనల్ని, మన తలంపుల్ని, మన యొక్క క్రియల్ని దేవుడు మార్చగలిగిన వాడు. కాబట్టి ఈ రోజున నీవు మార్చబడాలి, నీవు తీర్చబడాలి, దేవుని సన్నిధిలో నాటబడాలి అంటే మనం ఏం చేయాలి తెలుసా? బంధువుల మీద ఆధారపడడం ఆపాలి. రెండవదిగా మనం చేయవలసింది ఏంటంటే, లోకానికి వేరుగా ఉండాలి. నిన్ను ఆయన రక్తంలో కడిగించింది, ఆయన రక్తం విలువ పెట్టి నిన్ను కొన్నది ఎందుకు తెలుసా? నీవు లోకంలో బ్రతకడానికి కాదు, నువ్వు లోకంలో ఉండి జీవించడానికి కాదు, నీవు లోకమునకు వేరుగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు వేరుగా ఉంటే దేవుడు ఖచ్చితంగా ఆయన నిన్ను ఆశీర్వదించి, దీవించి, బలపరిచి, క్షేమాన్ని ఇచ్చే దేవుడు ఆయన. నేను ప్రకటిస్తున్న నజరేయుడు అని యేసు. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావేమో, ఈ సంవత్సరమైన నా సమస్య తీరుతుందా, ఈ సంవత్సరమైన నా బాధలు పోతాయా, ఈ సంవత్సరమైన నా కష్టాలు పోతాయా, ఈ సంవత్సరమైన ఇదిగో నేను ఆనందంగా ఉంటానా, ఈ సంవత్సరమైన నన్ను ఎవరైతే నిందించారో వారు నన్ను ప్రేమిస్తారా అని నువ్వు భ్రమపడుతున్నావేమో. కానీ సమస్తము సాధ్యం చేయగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న దేవుడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, అయ్యా గత సంవత్సరం అంతా నా దుఃఖం అయ్యా, అయ్యా గత సంవత్సరం అంతా నాకు వేదన అయ్యా, గత సంవత్సరం అంతా అప్పు సమస్యలు అయ్యా, గత సంవత్సరం నా అనుకున్న వారు నాకు శత్రువులు అయిపోయారని నువ్వు కలవరపడుతున్నావేమో. కానీ నా దేవుడు అంటున్నాడు, నీవు ఈ లోకానికి ఉప్పుగా ఉన్నావు. హల్లెలూయా. అంటే ఉప్పు ఏం చేస్తుంది అంటే, ఉప్పు ఏం చేస్తుంది అంటే నిజంగా రుచికరంగా ఇస్తుంది. రుచికరమైనది. రుచి ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ఉదాహరణకి ఈ లోకమంతా కూడా సప్పగా ఉన్న ఈ లోకంలో
ఉప్పు గల్లుగా నిన్ను పెట్టాడు. ఉప్పు ఏం చేస్తుంది అంటే రుచినిస్తుంది. అనగా ఈ లోకానికి మనం ఏం చేయాలంటే మన యొక్క ఆత్మీయ జీవితం కావచ్చు, ఆత్మీయంగా మనం నడిచే నడవడిక కావచ్చు, మనం చేయవలసిన పని మనం నెరవేర్తిస్తే ఖచ్చితంగా నా దేవుడు ఆశీర్వదించే దేవుడు, బలపరిచే దేవుడు. ఈ రోజున కొరింథీ సంఘం గురించి కూడా పౌలయ్య గారు ఏడుస్తుంది అదే. పౌలయ్య గారు ఏమంటున్నాడంటే, ఇదిగో కొరింథీ సంఘమా, మీరు ఆశీర్వదించబడ్డారు బాగానే, దీవించబడ్డారు బాగానే ఉంది, కానీ మీ మనస్సులకు సంఘంలోకి లోక ఆచారాలు వస్తున్నాయి, లోక తలంపులు వస్తున్నాయి, లోక యొక్క కట్టుబాట్లు వస్తున్నాయి. కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే లోక సంబంధంగా మీరు బ్రతకకండి, ఆత్మ సమంగా మీరు బ్రతకండి అని పౌలయ్య గారు ప్రకటన చేస్తూ ఉన్నాడు. సంఘాన్ని హెచ్చరిస్తూ మాట్లాడుతున్నాడు. ఈ రోజున మన సంఘమైన, మన పరిస్థితులైనా, నీవైనా నేనైనా, ఇదిగో దేవుని ఆరాధిస్తున్న మనం, దేవుని స్తుతిస్తున్న మనం చేయవలసిన పని కూడా ఏంటో తెలుసా? మనం చేయవలసింది లోకానికి వేరుగా ఉండి మనం దేవునికి దగ్గరగా ఉంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదించి, దీవించి, బలపరిచి ఈ లోకంలో నుంచి వేరు చేయబడిన నీవు ఆయన కొరకు జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు నీవు అనుకుంటున్నావు, నా స్థితి మారదేమో, నా పరిస్థితి మారదేమో, నా తలంపులు మారవేమో, నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరేమో అని నువ్వు భ్రమపడుతున్నావేమో. కానీ నిన్ను ప్రేమించగలిగిన వాడు, నిన్నుగా చూడగలిగిన వాడు, నీతో ఆయన నడవగలిగిన వాడు, ఆయన నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు, నీవు కానీ ఆయన వైపు తిరగగలిగితే ఆయన ఖచ్చితంగా నీతో పాటు నడవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడి మాటలను ఆశీర్వదించి, దీవించి మన వినికిలో ఫలింప చేయును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.